మీరు చూసినట్టయితే ఇదే త్రివేణి సంఘం అన్నమాట. అందరు నమస్కారం, నేను మీ తెలుగు అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే ప్రయాగ్రాజ్లో అయితే ఉన్నాం. మరి ప్రయాగ్రాజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, కుంభమేళా జరిగిన ప్లేస్, చాలా ఫేమస్ అన్నమాట. మరి మనమైతే కుంభమేళా జరిగిన ప్లేస్ లో ఉన్నాం. ఇంతసేపు నేను వీడియో తీసాను. యాక్చువల్ చెప్పాలంటే వీడియో తీసాను, ఇక్కడ ఏమైందంటే అది మొత్తం వాయిస్ అనేది రికార్డ్ కాలేదు, స్పీకర్లో పెట్టుకొని చేసిన మౌతులు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా మంచి మంచి ప్లేసులు కవర్ చేసాను లేకనే ఇవి వాయిస్ అనేది మనకు పడలేదు. ప్రస్తుతానికైతే మనమైతే ప్రయాగ్రాజ్ లో ఉన్న మన హనుమాన్ టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసినాం. యాక్చువల్ చెప్పాలంటే దర్శనం మధ్యలోనే ఉన్నా. ఓకే, హాయ్. మరి ఫ్రెండ్స్, మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం. బయటకు వచ్చిన తర్వాత నీకు మొత్తం చూపిస్తా. ఏంటో మాత్రం మనకైతే అర్థం కావట్లేదు. అయితే మనం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. లోపల ప్రస్తుతాన్ని మనమైతే దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు కెమెరా పెట్టి తీసేస్తూనే ఉన్నాం అందరం. అయితే కంటిన్యూ. ఫైనల్ గా మనం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి వేసి రావడం జరిగింది. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఫోటోనా? జై శ్రీరామ్. వీళ్ళంతా దర్శనానికి వెళ్ళే భక్తులు అన్నమాట. ఒకటి మనం ఏంటంటే ఇక్కడ ఎంత ఘనమైనా వాగొచ్చు, ఎందుకంటే ఎవరికి తెలుగు రాదు. రచ్చ చింపుతున్నా స్పీచ్లు మాత్రం ఏడబడితే ఆడ వాగుతాను. ఇంతకుముందు కొంచెం తడబడేటోడిని, బట్ ఇప్పుడు మనం అందరు ఎంత జనాలు ఉన్నా సరే చింపేస్తాను, ఎందుకంటే ఎవరికి తెలుగు రాదు. మనం ఏం వాగినా ఎవరు పట్టించుకోరు అన్నమాట. ఓకే, ఇది మొత్తం దర్శనానికి వెళ్తున్నారు. జై శ్రీరామ్. సరే, దర్శనానికి వెళ్తున్నా. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తున్నాం. దర్శనం కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే సంగమం దగ్గరికి వెళ్తున్నాం. సంగమంతో పాటు సిటీ ఎక్స్ప్లోర్ కూడా ఉంది మనకైతే. సంగమంతో పాటు సిటీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకుని అయితే మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్ జై శ్రీరామ్. జనాలు మాత్రం బీభత్సంగా వచ్చారు ఇక్కడికి. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీరు కుంభమేళా సమయంలో వచ్చి ఉంటే ఎలా ఉంటారో మీరే ఊహించుకోవాలన్నమాట. సక్సెస్ఫుల్ గా మనకైతే హనుమాన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ అయితే మనం సంగమం దగ్గరికి వెళ్తున్నాం. జనాలు వేరే లెవ్వలు కదా అసలు. ఫైనల్ గా మనం స్టెప్ వేసినాం, డప్ వేసినాం. మరి నెక్స్ట్ అయితే మనం సంగమం సైడ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఇలా ఉంది హనుమాన్ టెంపుల్ దగ్గర వాతావరణం. మరి సంగమం దగ్గర ఎలా ఉందో నేను చూపిస్తా, చూడండి. డాన్స్లు ఫ్రెండ్స్, ఫైనల్ గా మనమైతే త్రివేణి సంగమైనటువంటి
ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఈ మొత్తం అయితే అదే. హో చూపిస్తా మీకు, దగ్గర నుంచి చూపిస్తా. ఎట్లా చూస్తాం కన్నా దగ్గరికి వెళ్ళి చూడడం ఇంకా బాగుంటుంది. చాలా సూపర్గా ఉన్నది. నా 2 కళ్ళతో నాకైతే చూడడానికి అయితే కళ్ళు చాలట్లేదు, అంత బాగున్నది. మీ కళ్ళతో చూసేయండి. చూస్తున్నారు కదా మనకైతే నదిలోకి వెళ్ళడానికి అయితే ఈ బోట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. పర్ పర్సన్కి వచ్చేసి 200 రూపీస్ అంట. 200, 250. చూస్తున్నారు కదా ఈ మొత్తం బోట్సే, రెంటల్ బోట్స్. ఇందులో కూర్చొని ప్రయాణం చేస్తుంటే ఉంటది. అబ్బా వెళ్దాం, మనం కూడా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మన వాళ్ళు బోట్ మాట్లాడుతున్నారు, అదే పనులు ఉన్నారు మన వాళ్ళంతా. బోటింగ్ కోసం మహా తిప్పలు పడుతున్నారు అందరైతే. అదే మా కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం అయి ఉంటే పడవలు కాదు, ఏకంగా తెడ్డుపై తీసుకెళ్లి తెప్పలే పట్టుకొచ్చేటోండి నేనైతే. ఓ కానీ ఫుల్గా ఉన్నాయి పడవలు, ఓ ఎక్కడికో ఉన్నాయి. చూస్తున్నారు కదా లోపలైతే జనాలు కూడా బాగానే తిరుగుతూ ఉన్నారు. అక్కడ చూడండి పడవలు ఎలా ఉన్నాయో. ఇక్కడ చూసినట్టయితే ఆంటీతో సర్కస్ చేపిస్తున్నారు అందరు కలిసి. ఈ బోట్ నుంచి ఆ బోట్కి, ఆ బోట్ నుంచి ఈ బోట్కి. ఓ మరి ఇప్పుడు మనం కూడా బోట్ ఎక్కబోతున్నాం, లోపలికి వెళ్ళబోతున్నాం. ఓకే లెట్స్ గో. ఆ గ్యాంగ్ అనేది బోట్లో ఎక్కడం అనేది జరిగింది. భయ్యా ఇంకా స్టార్ట్ గారు ఇక మొదలెడదామా? చూసినంటే బాగా కష్టపడుతుంది అన్నమాట. ఓ మన బోట్ స్టార్ట్ అయింది, ముందుకెళ్తుంది. మన వాళ్ళు బాగా ఈదుతున్నారు అన్నమాట. ఈదాల 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 ఈదాల. చూడండి మొత్తం పడవలే అన్నమాట, కుప్పలు తెప్పల పడవలు. ఎక్కడ చూసినా పడవలే, అందరు మనలాంటి వాళ్ళే. చూడండి ఇక్కడ ఒక బ్యాచ్ వస్తుంది అన్నమాట. బట్ మన తెలుగు వాళ్ళు మాత్రం ఎవరు కాని రావట్లేదు ఇంతవరకు. నిలబడద్దు అని చెప్పారు. నిలబడితే అది కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటది కదా, మూవ్ అయినప్పుడు కొంచెం డొలిగే అవకాశం ఉంది అన్నమాట. సో మనమైతే కూర్చోవడం జరిగింది. చూడండి మొత్తం అందరు చాలా కుప్పలు తెప్పలు కూడా. ఈ టైంలో కాదబ్బా, మీరైతే కుంభమేళ టైంలో వచ్చి ఉంటే అడుగు కూడా లోపల పెట్టలేరు. ఇట్లాంటి బోట్లు కూడా దొరకవు అన్నమాట, అంత ఘోరంగా ఉంటుంది ప్రైజెస్ కూడా అప్పుడు. బట్ మనం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి చాలా కవర్ అయింది, చాలా బాగుంది. బోట్ ఎక్కే అవకాశం దొరికిందన్నమాట. సెంటర్లోకి ఓకే 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 ఓకే. మీరు చూసినట్టయితే ఇదే త్రివేణి సంగమం అన్నమాట. ఇటు గంగా, అటు యమున, ఈ నదుల మధ్య పుట్టకొచ్చింది సరస్వతి అన్న నది అన్నమాట. చూస్తున్నారు కదా త్రివేణి సంగమం అన్నమాట ఇది మొత్తం. మనం నిలబడితే బోట్ ఊగుతుంది, మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తా. చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే త్రివేణి సంగమం అన్నమాట. 3 నదులు ఇక్కడ కలుస్తాయి. మనకి ఇప్పుడు కనబడదులే కానీ వర్షాకాలం టైంలో అయితే ఇక్కడైతే పర్ఫెక్ట్ కనబడిద్ది అన్నమాట. మనం వచ్చిందైతే యమునా బ్రిడ్జ్, ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి అయితే మనం రావడం జరిగింది. మన వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఒడ్డెక్కిన తర్వాత మనమైతే అక్కడికి వెళ్ళి అయితే స్నానాలు అయితే ఆచరిద్దాం. మనమైతే చాలా ఖుషి అయినాం. త్రివేణి సంగమంలో బోటు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఓకే. నెక్స్ట్ అయితే మనమైతే స్నానాలు ఆచరించాలి అక్కడికి వెళ్ళి. మరి ఇందులో స్నానాలు చేస్తే మనకైతే పాపలు గీపలు పోతాయి అనేది ఒక నమ్మకం అన్నమాట. రైడ్ కంప్లీట్ అన్నమాట. త్రివేణి సంగమం మన దోస్తులు, ప్రయాగ్రాజ్ దోస్తులు. అబ్బా బోట్ షికార్ అయిపోయింది, బయటికి వెళ్దాం. ఓ చాలా సూపర్గా ఉంది.
బాగా అనిపించింది. వంగిపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా జనాలు అలానే ఉన్నారు. రాయను హర హర మహాదేవ్. జనాలు బీభత్సంగా ఉన్నారు. జై శ్రీరామ్, జై మహాకుంభ్. ఏం చెప్పాలంటే ఇన్ని రోజులు సైకిల్ దొక్కింది దానికన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నొప్పులు మొత్తం మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. చాలా సూపర్ గా ఉంది. హర హర్ మహాదేవ్, భారత్ మాతా కీ జై, ఓం నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ్. ఫైనల్ గా మన కుంభమేళ స్నానాలు అనేది కంప్లీట్ అయిపోయినాయి. మరి ఈవినింగ్ ఇంకేమైనా ఉంటే మనం అయితే చూసేద్దాం. ఈ ప్రయాగరాజ్ మొత్తం అయితే తిరిగేద్దాం. ఓకే, జనాలు ఇప్పుడు కూడా బీభత్సంగా వస్తున్నారు. అంటే మామూలు విషయం కాదు. చూస్తున్నారు కదా మీరు ఎంత ఘోరంగా ఉన్నారో జనాలు. అసలు ఇప్పుడే ఇంత ఘోరంగా ఉన్నారంటే మీరు కుంభమేళ టైంలో ఒకవేళ వచ్చింటే కామెంట్ చేయండి. అప్పుడైతే బీభత్సంగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఒక రేంజ్ అని చెప్పాను కదా. మనోడే ఉరుకుతున్నాడు. వాడిని ఇంతసేపు బట్టల కడ కావాలి పెట్టి వచ్చినాం మనోడిని. మేము వస్తున్నాం, వాడు వెళ్తాడు. ఇప్పుడే మన త్రివేణి సంఘంలో అయితే మన స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. మరి మొత్తం ఆల్ అయితే కవర్ చేసేసినాం. మరి ఇంకా కవర్ చేయాలంటే మీకు మొత్తం చూపించాలంటే మంచి డ్రోన్ షాట్ తీయాల్సింది. కానీ ఇక్కడ పర్మిషన్ చూస్తున్నాం. డ్రోన్ షాట్ అయితే పక్కా లాగుతున్నాయి. అయితే గ్యాప్ చూసుకొని గ్యాప్ లో లాగి ఇచ్చేస్తా. చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రయాగరాజ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు డ్రోన్ షాట్ చూపిద్దాం అనుకుంటున్నాం. డ్రోన్ ఎగరట్లేదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఇంతటితో అయితే వీడియో ముగిస్తున్నా. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి.